ఇండియన్ ఎకానమీలో మనం ఇండియన్ ప్లానింగ్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం. అయితే మనం ఈ ఇండియన్ ప్లానింగ్స్ అనే టాపిక్లో ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ అనేది దీని ముందు క్లాసులో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో ముందుగా నేను చెప్పిన ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ అనే క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి, ఓకేనా. మనం ఈరోజు టైప్స్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ అనేది మాట్లాడదాం. ఓకే, టైప్స్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్. టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్. మనకి ఈ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ ఉంటాయి. మొట్టమొదటిగా యాన్యువల్ ప్లానింగ్స్ ఆర్ షార్ట్ టర్మ్ ప్లానింగ్స్ లేదా పిగ్మీ ప్లాన్స్. ఓకే, మనం లేదా షార్ట్ టర్మ్ ప్లాన్స్, ఈ షార్ట్ టర్మ్ ప్లాన్స్, మీడియం టర్మ్ ప్లాన్స్, నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్స్. టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ ఈజ్ short term plans, medium term plans, next third one is long term plans. long term plans. Okay, మనకి టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ లో షార్ట్ టర్మ్ ప్లాన్స్, మీడియం టర్మ్ ప్లాన్స్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఈ షార్ట్ టర్మ్ ప్లాన్స్ అనేవి 1 ఇయర్కి నిర్ణయించడం జరుగుతుంది. ప్లాన్స్ అనేవి 1 ఇయర్కి సెట్ చేస్తారు, ఓకేనా. ఇవే మనం ఈ షార్ట్ టర్మ్ ప్లాన్స్నే యాన్యువల్ ప్లాన్స్ అని కూడా అంటాం. యాన్యువల్ ప్లాన్స్, అలాగే పిగ్మీ ప్లాన్స్, పిగ్మీ ప్లాన్స్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకే, మనం ఈ షార్ట్ టర్మ్ ప్లాన్స్నే యాన్యువల్ ప్లాన్స్ లేదా పిగ్మీ ప్లాన్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ మీడియం టర్మ్ ప్లాన్స్. ఈ మీడియం టర్మ్ ప్లాన్స్ అనేవి 5 ఇయర్స్కి ఒకసారి నిర్ణయించడం జరుగుతుంది. అయితే మనకి ఇండియన్ ప్లానింగ్స్ అనేవి మీడియం టర్మ్ ప్లాన్స్. వై? బికాస్ ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అనేది 5 ఇయర్స్కి ఒకసారి ప్లాన్స్ చేయడం జరుగుతుంది, 5 ఇయర్స్కి ఒకసారి నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, దట్స్ వై ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ ఈజ్ మీడియం టర్మ్ ప్లానింగ్స్. ఓకే, నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్స్. Long term plans means if the goals are set for 10 to 15 years, then these plans are called long term plans. Okay, ఇప్పుడు అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే గోల్స్ అనేవి 10 సంవత్సరాలకు కానీ 15 సంవత్సరాలకు కానీ గోల్స్ అనేవి సెట్ చేయడం జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ చేయడానికి 10 ఇయర్స్ తీసుకున్నాను లేదా 15 ఇయర్స్ తీసుకున్నాను. దీస్ ఆర్ కాల్డ్ లాంగ్ టర్మ్ గోల్స్. నేను 2021లో చెప్పాను 10 ఇయర్స్ కల్లా ఆ పని నేను పూర్తి చేస్తానని. నేను 10 ఇయర్స్ కల్లా ఆ పని పూర్తి చేస్తానంటే ఇఫ్ ద గోల్స్ ఆర్ సెట్ ఫర్ 10 to 15 ఇయర్స్, దీస్ ఆర్ కాల్డ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్స్. ఓకే, 10 to 15 year goals, these are called long term plans. ఓకే, మనకి ఇండియన్ ప్లానింగ్స్ అనేవి ఓకే టోటల్గా మనకి ఇండియన్ ప్లానింగ్స్ అనేవి 12 అండి. ఓకే, మనకి ఫస్ట్ 5 year ప్లాన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ 5 year ప్లాన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ 12. ఫస్ట్ 5 year ప్లాన్, సెకండ్ 5 year ప్లాన్, థర్డ్ 5 year ప్లాన్, సో ఆన్ 12 5 year ప్లాన్స్. మనకి ఈ 12th 5 year ప్లాన్ అనేది డిస్కంటిన్యూ అయిపోయిందండి. ఓకే, మనకి ప్లాన్స్ అనే ఫస్ట్ 5 year ప్లాన్ అనేది 1951లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1951 నుంచి 1956 వరకు ఫస్ట్ 5 year ప్లాన్. ఓకే, నెక్స్ట్ 1956 to 1961, this is second 5 year plan. Next third 5 year plan is 1961 to 1966. 5 years కలపాలండి. ఓకే, 5 years. ఓకే, అండ్ తర్వాత ఈ 1961 నుంచి 1966 వరకు వచ్చింది కదా. ఈ 66 నుంచి 69 వరకు ఒక 3 years అనేది గ్యాప్ వచ్చింది. ఓకే, తర్వాత 1969 ఇక్కడ 66 స్టార్ట్ అవ్వలేదు, ఒక 3 years అనేవి మనకి ఈ 5 years ప్లాన్స్ అనేవి లేవు. యాన్యువల్ ప్లాన్స్గా
డిసైడ్ చేయడం జరిగింది. అది ఎందుకు అనేది నేను ఆ 5 years ప్లాన్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, 1969 to 1974. ఓకే, ఇక్కడ 3 years గ్యాప్ వచ్చింది. ఆ 3 years ఏంటంటే 1966 to 69. ఓకే, దీస్ 3 years కాల్డ్, మన ఈ 3 yearsనే ప్లాన్ హాలిడే అని అంటాం. ఓకే ఓకే, మన ఈ 3 yearsని ప్లాన్ హాలిడే అని అంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను అక్కడ డిస్కస్ చేస్తాను బ్రీఫ్గా. ఓకే, నెక్స్ట్ అలా మనకి 12th 5 year ప్లాన్కి వచ్చేటప్పటికి మనకి 2012 to 2017కి 12th 5 year ప్లాన్ ఎండ్ అవ్వాలి. 12th 5 year ప్లాన్ అనేది 2012 to 2017కి ఎండ్ అవ్వాలి. అయితే ఏమైందంటే డిస్కంటిన్యూ చేశారు. ఓకే, 2012 to 17కి 5 year ప్లాన్ డిసైడ్ చేస్తే 2015లో 12th 5 year ప్లాన్ అనేది స్టాప్ చేయడం జరిగింది. 2015లో 12th 5 year ప్లాన్ తీసి నీతి ఆయోగ్ అనే సిస్టమ్ పెట్టడం జరిగింది. ఓకే, నీతి ఆయోగ్, జస్ట్ వెయిట్, మనకి 2015 Jan 1st నీతి ఆయోగ్ అనే సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ 5 year ప్లాన్స్ అనేవి తీసివేసి నీతి ఆయోగ్ అనే సిస్టమ్ పెట్టడం జరిగింది. ఓకే, ఇన్ 2015 మనకి 2017 కల్లా 5 year ప్లాన్ ఎండ్ అవ్వాలి. మనకి మధ్య డిస్కంటిన్యూ అయిపోయి 2 years ముందే ఈ 5 year ప్లాన్స్ అనేవి తీసేసి నీతి ఆయోగ్ అనే సిస్టమ్ పెట్టడం జరిగింది. ఎప్పుడు పెట్టడం అంటే 2015 Jan 1st నీతి ఆయోగ్ అనే సిస్టమ్ పెట్టడం జరిగింది. ఓకే, మనకి ఓకే, నేను ప్లాన్స్ ఈ 5 year ప్లాన్స్ అనేవి నెక్స్ట్ టాపిక్ అక్కడ మీకు బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక మీరు జస్ట్ లిజన్. నేను షార్ట్ టర్మ్ ప్లాన్స్ చెప్పాను కదా. ఫస్ట్ వన్ ఈజ్ షార్ట్ టర్మ్ ప్లాన్స్. షార్ట్ టర్మ్ ప్లాన్స్ అనేవి మనకి లేదా షార్ట్ టర్మ్ ప్లాన్స్ లేదా యాన్యువల్ ప్లాన్స్ లేదా పిగ్మీ ప్లాన్స్ అని కూడా అంటామని చెప్పాను. ఓకే, మనకి షార్ట్ టర్మ్ ప్లాన్స్ అనేవి మీకు ఇందాక 5 year ప్లాన్స్ రాసేటప్పుడు ఒక 3 years గ్యాప్ వచ్చాయి. ఓకే, 1966 to 1969 ఇక్కడ మనకి యాన్యువల్ ప్లాన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ ఈ 1966 to 69 అనేది యాన్యువల్ ప్లాన్స్ పెట్టారు. ఓకే, ఎందుకు పెట్టారు అనేది నేను 5 year ప్లాన్స్లో చెప్తాను. ఓకే, అలాగే 1990 to 1992 వరకు యాన్యువల్ ప్లాన్స్. ఓకే, మనకి ఈ షార్ట్ టర్మ్ ప్లాన్స్లో షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఆర్ యాన్యువల్ ప్లాన్స్ అనేవి 1966 to 1969, 1990 to 1992. ఓకే, ఇక్కడ యాన్యువల్ ప్లాన్స్ అనేవి డిసైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మీడియం టర్మ్ ప్లాన్స్. ఓకే, ఈ మీడియం టర్మ్ ప్లాన్స్ ని మనం 5 year ప్లాన్స్ గా అంటాం. 5 year ప్లాన్స్. ఓకే, ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అనేది 5 year ప్లానింగ్ సిస్టమ్. ఓకే, ఈ 5 year ప్లానింగ్ సిస్టంలో మనకి గ్యాప్ అనేది వచ్చింది. ఆ గ్యాప్లో మనకి యాన్యువల్ ప్లాన్స్ అని సెట్ చేశారు. అది షార్ట్ టర్మ్ ప్లాన్స్ గా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇండియన్ ప్లానింగ్స్ అనేవి మీడియం టర్మ్ ప్లాన్స్, దట్ మీన్స్ 5 year ప్లాన్స్. ఓకే, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ 5 year ప్లాన్స్ ఈజ్ 12. ద 12th 5 year ప్లాన్ ఈజ్ డిస్కంటిన్యూ చేసి నీతి ఆయోగ్ అనే సిస్టమ్ పెట్టడం జరిగింది. ఎప్పుడు మార్చ్ నాట్ 2015 1st Jan. ఓకే, మన నీతి ఆయోగ్ అనేది 2015 Jan 1st పెట్టడం జరిగింది. ఓకే, థర్డ్ వన్ ఈస్ లాంగ్ టర్మ్ ప్లాన్స్. ఓకే, లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే నేను చెప్పాను 10 to 15 years. If the goals are set for 10 to 15 years, these plans are called long term plans. Okay, next మనం
మనం ఇండియన్లో ప్లానింగ్స్ అని పిలుస్తున్నాం కదా, రష్యాలో ఈ ప్లానింగ్స్నే ఏమంటారంటే, ఈ ప్లానింగ్ సిస్టమ్ని రష్యాలో ఏమంటారంటే గ్లాస్ గ్లో ప్లాన్స్. ప్లానింగ్ సిస్టమ్ని రష్యాలో గ్లాస్ గ్లో ప్లాన్స్ అని అనడం జరుగుతుంది. ఓకే, మన ఇండియన్ ప్లానింగ్స్ని రష్యా ప్లానింగ్స్ని గ్లాస్ గ్లో ప్లాన్స్ అని అంటారు. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ప్లానింగ్స్. మనకి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ప్లానింగ్స్ లో సెంట్రలైజ్డ్ ప్లాన్స్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్ అనేవి మనకి తెలియాలి. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ప్లానింగ్స్ లో సెంట్రలైజ్డ్ ప్లాన్స్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్. ఓకే, centralized plans and decentralized plans. In centralized plans, the plans are prepared at top level. Okay, ఇక్కడ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ లో ప్లాన్స్ అనేవి టాప్ లెవెల్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, హియర్ దెన్ సెంట్రలైజ్డ్ ప్లాన్స్, the plans are prepared at top level means central అనేది ప్లాన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. Here central is the top level and then state to district to village. Okay, ఇక్కడ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ లో సెంట్రల్ అనేది ప్లాన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇన్ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ విలేజెస్ కున్న రిక్వైర్మెంట్స్ ఏంటో సెంట్రల్ కి తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క స్టేట్లో డిస్ట్రిక్ట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని స్టేట్లో విలేజెస్ రిక్వైర్మెంట్స్ తెలియదు, కొన్ని స్టేట్లో హెల్త్ బాగుంటే కొన్ని స్టేట్లలో హెల్త్ సిస్టమ్ బాగుంటే కొన్ని స్టేట్లలో హెల్త్ సిస్టమ్ బాగోదు. అలాగే కొన్ని స్టేట్లలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటే ఇంకొన్ని స్టేట్లలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగోదు. అలాగా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ సెంటర్లో ప్లాన్స్ నిర్ణయించేటప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ విలేజ్ రిక్వైర్మెంట్స్ ఏంటో సెంట్రల్కి తెలియదు. ఓకే, సెంట్రల్ ఏమో స్టేట్ చెప్తుంది, స్టేట్ ఏమో డిస్ట్రిక్ట్ టు విలేజెస్. ఓకే, హియర్ డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్, ద ప్లాన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఎట్ బాటమ్ లెవెల్. ప్లాన్స్ అనేవి బాటమ్ లెవెల్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బాటమ్ లెవెల్ మీన్స్ విలేజెస్. ఓకే, విలేజెస్ టు డిస్ట్రిక్ట్ టు స్టేట్ టు సెంట్రల్. ఓకే, విలేజెస్ కున్న రిక్వైర్మెంట్స్ అన్ని విలేజెస్ వాళ్ళు డిస్ట్రిక్ట్కి తెలియజేస్తారు. ఈ డిస్ట్రిక్ట్ వాడేమో స్టేట్కి తెలియజేయడం జరుగుతుంది, స్టేట్ వాడేమో సెంట్రల్కి తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే విలేజ్కున్న రిక్వైర్మెంట్స్ అన్ని సెంట్రల్కి తెలుస్తాయి కదా, విలేజెస్కి ఏం కావాలనేది సెంట్రల్కి తెలుస్తుంది. మనకి డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్ అనేవి బాటమ్ లెవెల్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇవి విలేజెస్కున్న రిక్వైర్మెంట్స్ అనేవి తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇన్ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఎట్ టాప్ లెవెల్ మీన్స్ సెంట్రల్ అనేది ప్లాన్స్ ప్రిపేర్ చేస్తుంది. అయితే మనకి విలేజెస్ రిక్వైర్మెంట్స్ అనేవి సెంట్రల్కి తెలియదు. విలేజెస్ కున్న రిక్వైర్మెంట్స్ అనేవి సెంట్రల్కి తెలియదు కదా, అన్ని విలేజెస్కి రిక్వైర్మెంట్స్ అనేవి ఒకలా ఉండదు. ఒక విలేజ్కి రోడ్ ట్రాన్స్ఫర్మెంట్ లేకపోతే ఇంకొక విలేజ్కి రోడ్ ట్రాన్స్ఫర్మెంట్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ the difference between the centralized plans and decentralized plans. For example, సెంట్రల్ ఏమో లిటరసీ స్కీమ్ పెట్టిందండి. లిటరసీ స్కీమ్ పెడితే కేరళకేమో లిటరసీ స్కీమ్కి ఉపయోగపడుతుందా? సెంట్రల్ అనేది లిటరసీ స్కీమ్ పెట్టింది, కేరళ ఏమో 96.2 లిటరసీ పర్సెంటేజ్ ఉంది.
సెంట్రల్ ఏమో లిటరసీ స్కీమ్ పెట్టింది. ఈ లిటరసీ స్కీమ్ ఏమో కేరళకి ఉపయోగపడుతుందా? కొన్ని స్టేట్లకు ఉపయోగపడవచ్చు, కానీ కేరళ అనేది ఆల్రెడీ 96.2 లిటరసీ పర్సెంటేజ్ ఉంది. ఆ లిటరసీ స్కీమ్ అనేది కేరళకి పెద్దగా ఉపయోగపడదు. అది సెంట్రల్ అనేది లిటరసీ స్కీమ్ పెట్టింది. లిటరసీ స్కీమ్ పెడితే కేరళ స్టేట్ అనేది లిటరసీ పర్సెంటేజ్ అనేది 96.2%. 96.2% లిటరసీ ఉంటే ఈ లిటరసీ స్కీమ్ అనేది కేరళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, అది సెంట్రల్కి తెలుసా? తెలీదు. సెంట్రల్ నిర్ణయం తీసుకునేది అన్ని స్టేట్లకి ఉపయోగపడదు. కేరళకి ఈ లిటరసీ స్కీమ్ అనేది అసలు ఉపయోగపడదు. ఎందుకంటే ఆల్రెడీ 100%లో 96.2% లిటరసీ ఉంది. ఓకే, ఈ లిటరసీ స్కీమ్ అనేది కేరళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, ద సెంట్రల్ కెనాట్ నో ద ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ విలేజెస్. ఓకే, సెంట్రల్కి ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ విలేజెస్ గురించి తెలియదు. విలేజెస్కి ఏం కావాలనేది సెంట్రల్కి తెలియదు. ఇక డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్లో విలేజెస్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, విలేజెస్ ఏం చేస్తాయి, విలేజెస్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలనేది డిస్ట్రిక్ట్స్కి తెలియజేస్తాయి. డిస్ట్రిక్ట్స్ ఏమో స్టేట్స్కి తెలియజేస్తాయి. స్టేట్స్ ఏమో సెంట్రల్కి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి డీసెంట్రలైజ్డ్ ప్లాన్స్ అండ్ సెంట్రలైజ్డ్ ప్లాన్స్. మనకి ఈ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ అనేవి సెంట్రల్ 1. ఓకే, ఈ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ అనేవి సెంట్రల్ 1. మనకి ఈ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ విలేజెస్కి రిక్వైర్మెంట్స్ ఏం కావాలో తెలియదు కాబట్టి ఈ సెంట్రలైజ్డ్ ప్లాన్స్ అనేవి సెంట్రల్ 1. ఈ సెంట్రల్కి విలేజెస్ రిక్వైర్మెంట్స్ తెలియదు కాబట్టి సెంట్రల్ ఏం చేసిందంటే NDC. ఓకే, NDC అనే కౌన్సిల్ పెట్టడం జరిగింది. ఎప్పుడంటే 6th August 1952. ఓకే, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. హియర్ NDC మీన్స్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే స్కీమ్ అనేది 6th August 1952న పెట్టడం జరిగింది. ఓకే, మనకి ఈ నేషనల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా విలేజెస్ రిక్వైర్మెంట్స్, డిస్ట్రిక్ట్స్ రిక్వైర్మెంట్స్ అనేది సెంట్రల్కి తెలియజేస్తుంది బై ద రూట్ ఆఫ్ NDC. ఈ NDC అనేది విలేజెస్ రిక్వైర్మెంట్స్, డిస్ట్రిక్ట్స్ రిక్వైర్మెంట్స్, స్టేట్స్ రిక్వైర్మెంట్స్ అనేది సెంట్రల్కి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఈ NDC ద్వారా ఈ సెంట్రల్ అనేది ఒక విలేజెస్ కష్టాలు, డిస్ట్రిక్ట్స్ రిక్వైర్మెంట్స్, స్టేట్స్ రిక్వైర్మెంట్స్ అనేవి తెలియాలని NDC అనే సిస్టమ్ పెట్టింది. ఓకే, NDC అనే కౌన్సిల్ 6th August 1952న పెట్టడం జరిగింది. ఈ NDC అనేది విలేజెస్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ రిక్వైర్మెంట్స్ అనేవి సెంట్రల్కి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, మనకి ఈ NDCలో నెంబర్స్ ఎవరు ఉంటారంటే PM, అలాగే ఆల్ స్టేట్ CMs. ఓకే, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ గవర్నర్స్. ఓకే, యూనియన్ టెరిటరీస్ గవర్నర్స్. మనకి మెంబర్స్ ఆఫ్ NDC ఈస్ PM, CMs of all states and union territories governors. Okay, here head of the NDC is PM. Head of NDC is PM. National Development Council ki head evarante PM. Okay, after 1956-57 మధ్యలో ఈ మెంబర్స్ కాక క్యాబినెట్ మినిస్టర్స్ కూడా NDCలో చేరడం జరిగింది. ఆఫ్టర్ 1956-1957 ఈ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా NDCలో
చేరడం జరిగింది. ఓకే, హెడ్ ఆఫ్ ఎన్డీసీ ఈస్ పిఎం. ఓకే, హియర్ ఎన్డీసీ ఈస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. Non-constitutional body. We have to talk about planning commission. Okay, planning commission. Okay, మనకి head of the planning commission is PM. Okay, next ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 15th March 1950. Okay, and first chairperson of planning commission is Jawaharlal Nehru. Okay, నేను ఈ ప్లానింగ్ కమిషన్ అనేది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటున్నాను. అనడం కాదు, ప్లానింగ్ కమిషన్ అనేది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, మనకు ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది మీకు తెలియాలి. ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. నౌ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఓకే, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇఫ్ ఏ బాడీ ఈజ్ క్రియేటెడ్ బై ఎన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ కాల్డ్ లెజిస్లేటివ్ బాడీ. ఓకే, పార్లమెంట్లో చేసిన చట్టం ద్వారా బాడీ అనేది క్రియేట్ చేయబడితే దాన్నే మనం లెజిస్లేటివ్ బాడీ అని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఈస్ SEBI. SEBI. SEBI means Security Exchange Board of India. ఓకే, SEBI అనేది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలాగే IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, పార్లమెంట్లో చేసిన చట్టం ద్వారా, లోకసభ రాజ్యసభ ద్వారా చేయబడిన చట్టమే లెజిస్లేటివ్ బాడీ అని మనం అంటాం. అదే మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, నౌ ఎగ్జాంపుల్ ఫర్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇఫ్ ద బాడీ ఈస్ యాక్ట్ ఆన్ కాన్స్టిట్యూషన్. మనకి కాన్స్టిట్యూషన్ బాడీ అంటే ఒక చట్టం అనేది కాన్స్టిట్యూషన్లో ఉంటే దాన్ని కాన్స్టిట్యూషన్ బాడీ అంటాం. ఓకే, మనకి రాజ్యాంగంలో రాసిన దాన్నే మనం కాన్స్టిట్యూషన్ అంటాం. రాజ్యాంగంలో ఆ చట్టం అనేది ఉంటే మనం ఆ చట్టాన్ని మనం ఎప్పటికీ తొలగించలేము. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎగ్జాంపుల్ ఫర్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఈజ్ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ అనేది రాజ్యాంగంలో ఉంది. ఫైనాన్స్ కమిషన్లో మెంబర్స్ ఎవరంటారంటే ఒక చైర్పర్సన్ అలాగే 4 మెంబర్స్. ఒక చైర్పర్సన్ అలాగే 4 మెంబర్స్. ఓకే, చైర్పర్సన్ ఒక 4 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ 4 మెంబర్స్ని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అనేవాడు ఈ 4 పర్సన్స్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకు ఫైనాన్స్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే ఆర్టికల్ 280 ద్వారా ఫైనాన్స్ కమిషన్ అనేది నిర్ణయించడం జరిగింది. ఓకే, అలాగే ఎగ్జాంపుల్ జిఎస్టి కౌన్సిల్ అనేది ఆర్టికల్
279A. ఓకే, ఆర్టికల్స్ 279A అనేది జిఎస్టి కౌన్సిల్ని నిర్ణయించడం జరిగింది. ఓకే, నో మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీకి కాన్స్టిట్యూషనల్ బాడీకి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అయితే మనకి ప్లానింగ్ కమిషన్ అలాగే ఎన్డిఏ అనేవి ఇవి రెండు కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఫైనాన్స్ కమిషన్ అలాగే జిఎస్టి కౌన్సిల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, మనం ఇప్పుడు పిఎం మారితే ప్లానింగ్ కమిషను ఎన్డిఏ అనేది మనం నెక్స్ట్ పిఎం వచ్చి తీసుకోవచ్చు. ప్రజెంట్ పిఎం ప్లానింగ్ కమిషను ఎన్డిఏ ఉన్నది. నెక్స్ట్ ఇంకో పిఎం మారాడు, ప్రైమ్ మినిస్టర్ మారితే ఈ ప్లానింగ్ కమిషన్ ఎన్డిఏ కూడా తీసివేయచ్చు. ఎందుకు తీసివేయచ్చు అంటే హియర్ ప్లానింగ్ కమిషన్ అండ్ ఎన్డిఏ ఈస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా నిర్ణయించబడిన యాడ్సే ప్లానింగ్ కమిషన్ అండ్ ఎన్డిఏ. మనకి ప్లానింగ్ కమిషన్ అనేది యూపీఏ గవర్నమెంట్ అనేది అబాలిష్డ్ బై ద ఎన్డీఏ గవర్నమెంట్. యూపీఏ గవర్నమెంట్ when Prime Minister Manmohan Singh is abolished by the NDA government నరేంద్ర మోడీ. మనకి అప్పుడు ఏం జరిగిందంటే ఈ ప్లానింగ్స్ కమిషన్స్ తీసేసి నీతి ఆయోగ్ అనే సిస్టమ్ పెట్టడం జరిగింది. ఓకే, అప్పుడు ప్లానింగ్ కమిషన్సే ఇప్పుడు నీతి ఆయోగ్ అనే సిస్టమ్ పెట్టడం జరిగింది. ఓకే, మనకి ప్లానింగ్స్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ పెట్టారంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఈ ప్లానింగ్స్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ పెట్టడం జరిగింది. అదే కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే అంటే ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడల్లా మార్చొచ్చా? కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడల్లా మనకి మార్చడం జరగదు. ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీ, ఫైనాన్స్ కమిషన్, జిఎస్టి కౌన్సిల్ అనేది ఎవరు తొలగించడానికి అవకాశం అనేది ఉండదు. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే నచ్చినట్టు ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ ఉన్నాడు, ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ సిస్టమ్ పెట్టాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే పిఎం వస్తాడు కదా, వాడు వచ్చి నీతి ఆయోగ్ అనేది తీసి వేరే సిస్టమ్ ఏదో పెట్టొచ్చు, వాడి ఇష్టం. వై? బికాస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, మనకి నీతి ఆయోగ్ అనేది 2015లో స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం. ఓకే, నౌ అలాగే ఈ ప్లానింగ్ కమిషన్కి హెడ్ ఎవరు చెప్పాను? పిఎం అని చెప్పాను. అలాగే ఈ ప్లానింగ్స్ కమిషన్స్ని ముందుండి నడిపించేది ఎవరే అంటే డిప్యూటీ చైర్మన్. ఓకే, డిప్యూటీ చైర్మన్. ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఈజ్ గురిజాలాల్ నందా. ఓకే, ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఎవరు? గురిజాలాల్ నందా. లాస్ట్ డిప్యూటీ చైర్మన్ ఈజ్ మోంటాక్ సింగ్ అహుల్వాలియా. ఓకే, అలాగే ఫస్ట్ చైర్పర్సన్. ఓకే, ఫస్ట్ చైర్పర్సన్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ 3 ప్లాన్స్ కూడా, ఫస్ట్ 3 5 ప్లాన్స్ కూడా జవహర్లాల్ నెహ్రూ. అలాగే లాస్ట్ చైర్మన్ ఈజ్ నరేంద్ర మోడీ. ఓకే, లాస్ట్ చైర్మన్ ఈజ్ నరేంద్ర మోడీ. ఓకే, now we discuss about on the basis of government rules. On the basis of government rules, plannings are directive plans and indirective plans. Directive plans and indirective plans. Okay, on the basis of government rule, plans are directive rules and
ఇండైరెక్టివ్ ప్లాన్స్, డైరెక్టివ్ ప్లాన్స్ అండ్ ఇండైరెక్టివ్ ప్లాన్స్. మనకి ఈ డైరెక్టివ్ ప్లాన్స్లో గవర్నమెంట్ అనేది ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. ఇండైరెక్టివ్ ప్లాన్స్లో ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సెక్టర్ అనేది ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ డైరెక్టివ్ ప్లాన్స్లో గవర్నమెంట్ అనేది ముఖ్య పాత్ర, ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు అనేది ముఖ్య పాత్ర. ఓకే, ఇక్కడ మనకి గవర్నమెంట్ అనేది ఒక ఇండస్ట్రీస్ కానీ, అలాగే ఎంప్లాయ్మెంట్ కానీ, జాబ్స్ కానీ, బిజినెస్ కానీ అంతా గవర్నమెంటే చూసుకోవడం జరుగుతుంది. ఇండస్ట్రీస్ పెట్టడమైనా, జాబ్స్ కావాలన్నా, ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, బిజినెస్ కావాలన్నా సరే దగ్గరుండి గవర్నమెంటే నిర్మించడం జరుగుతుంది. ఓకే, హియర్ ప్రైవేట్ సెక్టర్, the private people can rule the economy. ఓకే, ప్రైవేట్ వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టడం కానీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చేస్తారు ఇక్కడ ఇండైరెక్టివ్ ప్లాన్స్లో. ఓకే, ద ప్లాన్స్, ఇక్కడ గవర్నమెంట్ డైరెక్టివ్ ప్లాన్స్లో 1 to 7 ప్లాన్స్ వరకు డైరెక్టివ్ ప్లాన్స్. ఓకే, మనకి టోటల్ 5-year plans is 12 5-year plans. Up to 1 to 7 5-year plans is the leading role is government sector. Up to 1 to 5-year plans is 1 to 7 5-year plans is the leading role is government sector. Okay, నెక్స్ట్ 7 తర్వాత ఏమైందంటే ప్రైవేట్ సంస్థలు ఎక్కువైపోయాయి, ప్రైవేట్ సెక్టర్స్ అనేవి ఎక్కువైపోయి ఈ గవర్నమెంట్ సెక్టర్ని, ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది డామినేట్ చేయడం జరిగింది. 8th 5-year plan onwards the private sector is the leading role. ఓకే, ప్రైవేట్ సెక్టర్ అనేది లీడింగ్ రోల్ గా మారింది. ఓకే, మనం ఈ ఇండైరెక్టివ్ ప్లాన్స్ ని మనం ఏమంటామంటే ఎల్పిజి ప్లాన్స్. The indirect plans are also called LPG plans. ఓకే, మనకి టైప్స్ ఆఫ్ ప్లానింగ్ చెప్పుకున్నాం, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ప్లానింగ్స్ అని చెప్పుకున్నాం, తర్వాత ప్లానింగ్ కమిషన్ చెప్పుకున్నాం, తర్వాత డైరెక్టివ్ ప్లాన్స్, ఇండైరెక్టివ్ ప్లాన్స్. ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ గురించి చెప్పుకుంటాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.